నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. హైదరాబాద్లో ఇంటర్మీడియట్తో పాటు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్లో 81% రిజల్ట్స్తో సంచలనాలు సృష్టిస్తున్న దీక్ష విద్యా సంస్థల డైరెక్టర్ కమ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సతీష్ గారు, అలాగే మ్యాథ్స్ ఫ్యాకల్టీ సుధీర్ గారు, అడ్మినిస్ట్రేషన్ వింగ్ పద్మ గారు మనతో ఉన్నారు. యాక్చువల్గా కాంపిటేటివ్ స్టడీస్లో ఒక స్టూడెంట్ సక్సెస్ రేట్ సాధించడానికి గల వివరాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే సార్, దీక్ష విద్యా సంస్థలు ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ సక్సెస్ రేట్ సాధించడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ముందుగా దీక్షలో ఉన్న ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతున్నాడు అంటే దానికి మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే లిమిటెడ్ స్ట్రెంత్ అండి. దీక్ష స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటి అంటే క్లాస్లో 40 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి, క్యాంపస్లో ఓన్లీ 80 స్టూడెంట్స్ని మాత్రమే హాస్టల్లో తీసుకుంటాం. ఓకే. క్లాస్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండటం వల్ల, క్యాంపస్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండటం వల్ల పేరెంట్స్ స్టూడెంట్స్ ఏ ఎయిమ్తో అయితే కాలేజ్లో జాయిన్ అవుతారో 100% ఆ ఎయిమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి అడ్మినిస్ట్రేటర్కి కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ అది 100% మేము కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే స్టూడెంట్కి ప్రతిదీ కూడా వాళ్ళ నేమ్ దగ్గర నుంచి వాళ్ళు ఫుడ్ తిన్నారా లేదా, వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందనేది ప్రతిదీ కూడా మేము కేర్ తీసుకుంటాం. అందువల్లే మాకు ఇంత సక్సెస్ ఉంది. అదే వేరే కాలేజెస్ ఏది తీసుకున్నా సరే ఒక సెక్షన్కి మినిమం 70 నుంచి 80 మందిని స్టూడెంట్స్ ఉంచుతారు, క్యాంపస్కి 500 నుంచి 1000 మధ్యలో ఉంచుతారు. ఇంతమంది స్టూడెంట్స్ని ఒక ఏరియాలో సేమ్ ఏజ్ వాళ్ళు ఉండి ఒకే 15 to 17 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ 70 మెంబర్స్ క్లాస్లో ఉంటే అక్కడ వచ్చే ఆ సౌండ్ డిస్టర్బెన్స్ నాయిస్ వల్ల ఏంటంటే ఫ్యాకల్టీ ప్రాపర్గా క్లాస్ని కాన్సన్ట్రేట్ చేయలేరు. అప్పుడు వాళ్ళు స్టూడెంట్కి అది అర్థమైందా లేదనేది ఫోకస్ చేయటం కన్నా సిలబస్ కంప్లీషన్ మీదనే మెయిన్ ఫోకస్ అనేది పెడతారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్లాస్ స్ట్రెంత్ తక్కువగా ఉండటం వల్ల ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ మేము చెప్పింది వాళ్ళకి రీచ్ అయిందా లేదా, ఒకవేళ రీచ్ అవ్వలేదు ఇమీడియట్గా మా ప్రోగ్రాంలో ఏముంటుందంటే టీచింగ్ ఫాలోడ్ బై స్టడీ అవర్ ఉంటుందండి. అంటే మేము చెప్పిన కాన్సెప్ట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా ఇమీడియట్గా స్టడీ అవర్లో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అదే క్రౌడ్ ఎక్కువ ఉండి అసలు మినిమం కూడా కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అనుకోండి వేరే కాలేజెస్ లాగా, ఈ రిజల్ట్స్ అనేవి పాసిబుల్ అవ్వవు. అండ్ మెయిన్ స్టూడెంట్స్కి డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఫ్యాషనేట్ ఉన్న టీచర్స్ ఉంటేనే ఈ సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది. దీక్షకి ఇంత సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఎలానో ఫ్యాషనేట్ ఉన్న టీచర్స్ కూడా ఉండటం వల్ల నాకు ఇంత సక్సెస్ రేట్ అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే సార్, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్లో తీసుకుంటే ఒక అతిపెద్ద డౌట్ అయితే ఉంది. అదేంటంటే అటు ఇంజనీరింగ్ కానీ ఇటు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సీట్ గెట్టింగ్ ర్యాంక్ రావాలంటే ముందు నుంచే అంటే స్కూల్ నుంచే ఫౌండేషన్ చాలా బలంగా ఉండాలి అని అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు? మంచి క్వశ్చన్ అండి. ఫౌండేషన్ ఉంటేనే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్రీ సీట్ వస్తుంది లేదా మెడికల్లో ఫ్రీ సీట్ వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే వాస్తవం కాదు. ఇదంతా ఏంటి అంటే సిబిఎస్ఈ స్కూల్స్లో మెజారిటీ సిబిఎస్ఈ స్కూల్స్లో ఎటువంటి ఫౌండేషను లేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చేవాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళే ఉన్నారు. ఓకే. కొన్ని ఎస్ఎస్సి స్కూల్స్ మాత్రమే ఈ ఫౌండేషన్ అనేది 6th క్లాస్ నుంచే ఇస్తున్నారండి. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ని 6th క్లాస్ స్టూడెంట్కే చెప్పడం వల్ల ఆ ఏజ్లో వాళ్ళకి ఇంటర్ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మెజారిటీ స్టూడెంట్స్కి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం బట్టి పట్టేస్తారండి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ని బట్టి పట్టేసి వీకెండ్ ఎగ్జామ్స్లో ఆ స్కూల్ వాళ్ళు అవే క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి టెంపరీ రిజల్ట్ బాగానే ఉంటుంది. కానీ దీనివల్ల జరిగే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్గా వీళ్ళకి ఓన్గా అప్లికేషన్ చేయగలిగే ఎబిలిటీని లాస్ అవుతారండి. అంటే ఆ క్వశ్చన్స్ కాకుండా ఆ మోడల్ రిలేటెడ్ వేరే క్వశ్చన్ ఏదొచ్చినా సరే వీళ్ళు చేయలేరు. సో ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా ఏ కాలేజ్ మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వటం అనేది ఉండదండి. అది ఐఐటి అయినా, మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. డెఫినెట్గా ఆ మోడల్స్ బేస్ చేసుకొని ఉంటాయి కానీ యాజ్ ఇట్ ఈజ్ అనేవి ఉండవు. యాక్చువల్గా ఇంటర్మీడియట్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా లోయర్ గ్రేడ్ అంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ రెగ్యులర్ సిలబస్లోనే బేసిక్స్ అనేవి ఉంటాయి. సో ఏ స్టూడెంట్ అయితే 8th, 9th, 10thలో స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళి ఈ బేసిక్స్ అన్ని ఫాలో అవుతారో డెఫినెట్గా అటువంటి స్టూడెంట్కి ఎటువంటి ఫౌండేషన్ అవసరమే లేదు. అండ్ దీక్షలో
ఒకవేళ ఎవరన్నా 8th 9th 10thలో ఫౌండేషన్ లేకపోయినా ఉన్నా కానీ అందరినీ ఈక్వల్గానే ఎలా ట్రీట్ చేస్తామంటే మొదటి 30 రోజులు 8th 9th 10thకి సంబంధించిన బేసిక్స్ అన్నీ మేము టీచ్ చేస్తాం. ఇవి టీచ్ చేసిన తర్వాతనే ఇంటర్మీడియట్ సిలబస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫౌండేషన్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉన్న వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ లేదండి, అది ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. ఓకే సార్, ఫైనల్గా వై ఓన్లీ దీక్ష? ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ దీక్షను ఎంచుకోవాలి అంటే మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? దీక్షలోనే జాయిన్ అవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ప్రజెంట్ దీక్ష జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి యాక్టివిటీస్లో లైక్ యోగా కానివ్వండి, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, మోటివేషనల్ క్లాసెస్ అవ్వచ్చు, ప్రాక్టికల్స్ అవ్వచ్చు, సిటీలో ఉన్న ఏ జూనియర్ కాలేజ్లో కూడా ఈ ఫెసిలిటీస్ లేవు. నెంబర్ 1. నెక్స్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ప్రతి స్టూడెంట్ కూడా టెన్షన్ ఫీల్ అవటం, స్ట్రెస్గా ఫీల్ అయ్యి తనకు వచ్చిన కాన్సెప్ట్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండదు. ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు అనుకున్న రిజల్ట్, వాళ్ళ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఏది ఉందో ఆ రిజల్ట్ రీచ్ అయ్యే విధంగా, పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా మేము ట్రైన్ చేస్తాం. ఈ రెండింటితో పాటుగా లిమిటెడ్ స్ట్రెంగ్త్ అనేది ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ దీక్ష అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీక్ష విద్యా సంస్థల ఫిజిక్స్ ఫ్యాకల్టీ సుధీర్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జనరల్గా తీసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే పిల్లల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే దానికి దీక్ష ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ పెడుతుంది? నిజమండి, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఈ స్టూడెంట్ స్టేజ్లోనే కాదు, ఫ్యూచర్లో కూడా, ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంకా ముందు లైఫ్లో కానీ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దానికి మేము ఇక్కడ దీక్ష కాలేజీలోనే ఆ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలనే దాన్ని మేము ఫుల్గా ఫోకస్ చేస్తామండి. సో అసలు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టూడెంట్ స్ట్రెస్ లేనప్పుడు ఎలా ఆన్సర్ చేస్తాడు, స్ట్రెస్ ఉంటే ఎలా ఆన్సర్ చేస్తాడు. మామూలుగా స్టడీ అవర్స్ ఉంటాయి, మేము కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తాడు పిల్లవాడు, ఎందుకంటే అప్పుడు ఎలాంటి స్ట్రెస్ ఉండదు. అవే మేము ఎగ్జామ్లో కండక్ట్ చేస్తే అతని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఇది క్లియర్గా మేము అబ్జర్వ్ చేస్తుంటాం పిల్లల్లో కూడా. కాబట్టి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి మా దీక్ష ప్రోగ్రాంలో కుకట్పల్లి బ్రాంచ్లో స్పెషల్గా ఫోకస్ చేస్తామండి. ఫస్ట్ మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఆ స్టూడెంట్స్కి, దానికోసం యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా మా రెగ్యులర్ టైం టేబుల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అండి, స్ట్రెస్కి అది కూడా ఒక రీజన్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టూడెంట్ ఒక దగ్గర కూర్చొని ఉండాలి క్లాస్ రూమ్లో. సో దానివల్ల కూడా ఒక స్ట్రెస్కి గురవుతారు పిల్లలు. సో దానికి మేము ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ప్లాన్ చేశాం. దానివల్ల కూడా పిల్లవాడు కొంచెం ఈ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ అన్నమాట. ఇవి కాకుండా మేము పిల్లవాడితో, స్టూడెంట్స్తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. మెంటరింగ్ కానివ్వండి, మోటివేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మా ప్రోగ్రాంలో ఇంక్లూడెడ్ అండి. సో ఈ విధంగా మేము మా తరపు నుంచి స్టూడెంట్స్కి స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి మా యొక్క టైం టేబుల్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, అసలు ఒక స్టూడెంట్ స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాడు? వేరియస్ రీజన్స్ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ మనం ఎడ్యుకేషన్గా థింక్ చేస్తే ఎగ్జామ్ ఫియర్ అండి. ఎగ్జామ్ ఫియర్ ఉండడానికి కారణం ప్రిపరేషన్. సో ప్రాపర్ ప్రిపరేషన్ లేనప్పుడు కూడా స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంతా ఒకసారి ప్రిపేర్ అవ్వాలి, అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళకి టైం సరిపోక కూడా స్ట్రెస్కి గురవుతారు. అందుకని మేము మా ప్రోగ్రాంలో డైలీ ఏ రోజు ఎంత వర్క్ చేయాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి, ఈ విధంగా మా యొక్క ఎక్స్పర్ట్స్తో డిజైన్ చేసి ఎవ్రీడే ఎవ్రీ సబ్జెక్ట్ ఎంత పని చేయాలి, ఎంత వర్క్ చేయాలి, అది మేము పిల్లలకి ఇన్ఫామ్ చేస్తాం, పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేస్తాం. సో దాని ద్వారా ఏంటంటే చిన్న చిన్న టార్గెట్స్ని రీచ్ అవుతూ పెద్ద టార్గెట్ని రీచ్ అవ్వడం అనమాట. అది మా ఎయిమ్. అలానే ఇందులో మేము పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం.
ఎప్పటికప్పుడు పేరెంట్స్తో కమ్యూనికేట్ చేసుకోవడం, పిల్లవాళ్ళతోని మేము డిస్కస్ చేసింది, పేరెంట్స్ అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేయాలి, ఇవి కూడా మేము పేరెంట్స్తో కమ్యూనికేట్ చేసుకొని చేస్తుంటాం. ఫైనల్గా ఏంటంటే అండి, స్ట్రెస్ ఉంటే సక్సెస్ కాలేము, సక్సెస్ అవ్వాలంటే స్ట్రెస్ ఉండకూడదు. ఇది మా దీక్ష కూకట్పల్లి బ్రాంచ్ నినాదం అండి. అందుకనే మేము అకాడమిక్స్తో పాటు ఈ స్ట్రెస్ రిలీవింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశాం. కాబట్టి మా దీక్షలో జాయిన్ అయిన పిల్లలకి స్ట్రెస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండకపోవచ్చు అండి. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. చాలా బాగుంది సార్, చాలా చక్కగా వివరించారు. ఓకే సార్, బైపీసీ తీసుకొని నీట్ ర్యాంక్ కొట్టాలి అని టార్గెట్ పెట్టుకున్న స్టూడెంట్స్కి దీక్ష ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్లో చదవడం, వాళ్ళంతా మా దగ్గర కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇలా ఉంటుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది పిల్లల్లో 8th, 9th, 10th క్లాస్లో ఉండాల్సిన ఫౌండేషన్ కాన్సెప్ట్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఎగ్జామినేషన్కు ఆ క్వశ్చన్లు చదివి బట్టి కొట్టి రాసేయడం అలా జరుగుతాయి చాలామంది పిల్లలకి. అందరు కాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం. వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేవారికి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మీరు చెప్పినట్టు అదొక కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆ సిస్టమ్ ఇక్కడ పనిచేయదు. ఇక్కడ బేసిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నవాడికే ఈ ప్రోగ్రామ్ ఈజీగా ఉంటుంది. అందుకని మేము పిల్లలు జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ఒక 15 రోజులు, అది 8th, 9th, 10th అయినా పర్వాలేదు, బాగా ఫండమెంటల్స్ బ్రషప్ చేసి వాడు రెడీగా ఉన్నాడని తెలిస్తేనే మా నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మా దగ్గర ఫ్యాకల్టీ అంతా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ఆల్ 4 సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నో డౌట్. అట్ ది సేమ్ టైం పిల్లలతోని డిస్కస్ చేసుకుంటూ కాన్సెప్ట్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎస్పెషల్గా స్టడీ అవర్స్లో కూడా పిల్లలతో కొంచెం క్లోజ్గా, అంటే ఆ ఫియర్ లేకుండా డిస్కస్ చేయడం, మోటివేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అడిషనల్గా మేము అకాడమిక్స్తో పాటు చేయడం జరుగుతుంది యాజ్ ఎ ఫ్యాకల్టీ. ఇక్కడ మనకు మెయిన్గా అకాడమిక్ ప్రోగ్రాంలో మీరు అడిగారు కాబట్టి టీచింగ్, స్టడీ అవర్స్, ఎగ్జామ్, ఈ 3 ఆన్గోయింగ్ ప్రాసెస్. అవి ఎక్కడైనా జరుగుతాయి. అవన్నీ మేము కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. మా టీచింగ్ షెడ్యూల్స్ కూడా టాపిక్ వైజ్, డే వైజ్ క్లియర్గా ఉంటాయి. ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి బేసిక్స్ నుంచి. అట్లనే ఎగ్జామినేషన్స్లో కూడా మేము ఎవ్రీ వీక్ ఓఎంఆర్ షీట్స్ని ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారు, నెగిటివ్ ఎక్కడ పోతున్నాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడికి వచ్చే వరకు చాలామంది పిల్లలు నీట్ ఎగ్జామ్ అనగానే ఫిజిక్స్ అంటే భయపడతారండి. అండ్ నిజానికి కూడా ఫిజిక్స్ డిసైడింగ్. నీట్ ర్యాంక్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్ అయినా కూడా సీట్ రావడానికి ఫిజిక్స్ డిసైడింగ్ అవుతుంది. చాలామందికి బైపీసీ పిల్లలకి ఫిజిక్స్ ఫియర్ ఉంటుందండి. సో ఆ ఫియర్ పోగొడితే అప్పుడు వాడు కంపల్సరీ నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మెడికల్ సీట్ కొట్టచ్చు. యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా స్లోగా కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ డైలీ లైఫ్లో ఎలా లింక్ అవుతాయి అవి మనం రిలేట్ చేసి చెప్తే పిల్లవాడికి బాగా గుర్తుండిపోతుందండి. కరెక్ట్. ఒక సర్క్యులర్ మోషన్, ఫ్రిక్షన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మనం ఫిజిక్స్ అంటే ఏం లేదండి, మనం రోజు మనం చేసే వాటిని ఒక లాస్ ప్రకారం చదువుతాం. అది మనం రిలేట్ చేయగలగాలి పిల్లలకి, అప్పుడు వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని మేము ఆడియో విజువల్స్, 3D యానిమేషన్స్ ఇవన్నీ యూజ్ చేసి పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ క్లారిటీగా ఉంటారో అప్పుడు అప్లికేషన్స్ ఈజీగా చేయగలుగుతారండి.
కానీ ఆ బటిఫైయింగ్ మెథడ్లో ఫిజిక్స్ రావడం కష్టం. అవును. సో ఇటువంటి మెజర్మెంట్స్ అన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరుగుతున్నది. అంటే బోత్ అకాడమికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్లీ సపోర్ట్ ఇస్తాం. ఎట్ ది సేమ్ టైం ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలకి ఆ ఫియర్ పోగొడతామండి, ఫిజిక్స్ ఫియర్ని. ఓకే. సో దానివలన మా దగ్గర మీరు లాస్ట్ ఇయర్ 82 స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. తక్కువ స్ట్రెంత్ అండి మా దగ్గర, అందుకని మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం ప్రతి స్టూడెంట్. 72 స్టూడెంట్స్ ఐదర్ ఎంబీబీఎస్, బీడిఎస్ లేదా ఆయుర్వేదిక్లో జాయిన్ అయ్యారండి. ఇంత సక్సెస్ రేట్ రావడానికి కారణం మా ప్రోగ్రామ్స్. అండ్ ఇంత సక్సెస్ రేట్ నేనైతే ఎక్కడ చూడలేదు కాలేజీలో, ఎస్పెషల్లీ నీట్ ఎగ్జామ్. సో ఈ విధంగా మేము అన్ని విధాలుగా పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి మంచి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎగ్జామ్ని ఫేస్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబోతున్నాం. చాలా బాగుంది సార్. అంటే ముఖ్యంగా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి స్టూడెంట్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. దీక్ష విద్యా సంస్థల మ్యాథ్స్ ఫ్యాకల్టీ నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఇంటర్మీడియట్ దశ తీసుకుంటే స్టూడెంట్స్ రిజల్ట్స్ విషయంలో కానీ వాళ్ళ లైఫ్ డిసిప్లైన్ విషయంలో కానీ తీసుకుంటే ఫ్యాకల్టీ పాత్ర చాలా ముఖ్యం అంటారు. మరి మన దీక్షలో ఫ్యాకల్టీ పాత్ర అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. తప్పకుండా. దీక్ష యొక్క మెయిన్ సక్సెస్ లిమిటెడ్ స్ట్రెంత్ ఒక రీజన్ అయితే, మా మెయిన్ కీ రోల్ అయితే ఫ్యాకల్టీది. ఓకే. ఎందుకంటున్నానంటే స్టూడెంట్స్ డే టైం అంటే డే మొత్తం మీద ఇంపార్టెంట్ టైం అంటే అది. వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫ్యాకల్టీతో. కరెక్ట్. సో ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ తోటి క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతుంటారు. అలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికోసం మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ డౌట్స్ అన్ని, వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ కూడా టీచర్స్ తోటి షేర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో టీచర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది టీచ్ చేయడం. ఎందుకంటున్నానంటే లైక్ మాకు షెడ్యూల్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలని చెప్పి హడావుడిగా టీచ్ చేయడం కానీ, మోడరేట్గా టీచ్ చేయడం కానీ, మరీ స్లోగా టీచ్ చేయడం కానీ, ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్కి లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ మాతో ఇంటరాక్ట్ అవుతారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో డిస్కస్ చేస్తారు, మేము కూడా వాళ్ళ లెవెల్కి దిగి వాళ్ళకి అర్థమయ్యే భాషలో టీచ్ చేస్తాం. అది వన్ ఆఫ్ ద కీ రోల్. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీ హ్యావ్ డౌట్ సెషన్స్. పిల్లలు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో మనం, వాళ్ళకున్న డౌట్స్ కూడా మనకి క్లియర్ చేస్తాం. ఇలా రేపు చూసుకుంటే ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ క్లాస్లో ఎవరు మాట్లాడరు. మనం మా స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నో డౌట్స్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్ అంటే. సో మనం ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో వాళ్ళకున్న డౌట్స్ కూడా మనకి చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారో ఆటోమేటిక్గా స్టూడెంట్కి సార్కి ఒక బాండ్ వస్తుంది. ఈ బాండే కీ రోల్ అండి. కరెక్ట్. ఎప్పుడైతే ఈ బాండింగ్ లేదో 2 years వాళ్ళు కూర్చున్న యూజ్ అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, మా టీచింగ్ మార్క్స్ వైజ్ అస్సలు ఉండదండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తాం. ఓకే. వన్స్ స్టూడెంట్కి కాన్సెప్ట్ అర్థమైతే హీ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఈవెన్ ఇఫ్ వీ టీచ్ 100 ప్రాబ్లమ్స్, 200 ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ మగప్ చేస్తారు, ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటారు, అవే సమ్స్ వస్తే ఆన్సర్స్ పెట్టేస్తారు, అవి రాకపోతే దే కెనాట్ డూ ఇట్. వన్స్ ఇఫ్ దే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, దే కెన్ ఏబుల్ టు డూ ద ప్రాబ్లమ్స్. సో మెయిన్ కీ రోల్ గెటింగ్ ఏ బాండ్, సెకండ్ గివింగ్ ది ప్రాపర్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ కీ రోల్ ఇన్ ఫ్యాకల్టీ. అండ్ ఆల్సో మేము స్టాఫ్ రూమ్లో కూడా, యూజువల్గా స్టాఫ్ రూమ్ అంటే సైలెంట్ ఉండదు అనుకుంటారు, కానీ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. సార్ ఈరోజు అక్కడికి వెళ్ళాను సార్, ఈ స్టూడెంట్స్ ఇలా ఉన్నారు సార్, మా స్టూడెంట్స్ ఇలా ఉన్నారు సార్, వాళ్ళు చాలా హారిబుల్గా ఉన్నారు సార్. సో ఇలా ఈ డిస్కషన్స్ వస్తాయి. సో యూజువల్గా ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఐడియాస్ ఇస్తారు. కరెక్ట్. బట్ ఈ వేలో టీచింగ్కి వెళ్ళాలంటే టీచర్స్కి మినిమం 15 to 20 years ప్యాషనేట్ టీచింగ్ ఉండాలి. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. I have 18 years experience. Okay. You know, we have legends in our faculty.
there is a chemistry faculty with 40 years experience, ఓకే. and we have physics faculty with 25 years experience. So we can take guidance from them, and we move closely to the students. That's why I say main role is faculty. థ్యాంక్ యూ సార్. అంటే దీక్షలో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో చాలా బాగా వివరించారు. అలాగే సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ తీసుకుంటే ముఖ్యంగా మనం ఐఐటి జేఈ గురించే వింటూ ఉంటాం. అలా క్రియేట్ అయింది కూడా. దీనిపై మీరేమంటారు? తప్పకుండా అండి చెప్తాను. ఐఐటి జేఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దేశంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న ఐఐటీస్లో ఎంట్రన్స్ కోసం రాసే ఎగ్జామ్. అవును. సో ఈ ఎగ్జామ్ యూజువల్గా 2 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. అవును. సో యూజువల్గా ఎవ్రీ ఇయర్ 12 to 14 lakh people are writing this exam. And in this they are qualifying 2 lakhs to 2.5 lakh people. And who qualified అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్ వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ రాస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి సార్? 2.5 lakh రాస్తున్నారు కదా. ఆల్ ఓవర్ ఇండియా మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి. వీటిలో 18,160 సీట్స్ ఉన్నాయి. అంటే ఓల్డెన్ డేస్లో అయితే ఇంకా 7,000 ఉండేవి. ఇయర్ బై ఇయర్ దే ఆర్ ఇంక్రీజింగ్. అండ్ 23 NITs overall, I told you. But for 23 NITs and only 18,160 seats, how many people they qualified? 2.5 lakh out of 12 lakh people. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి జేఈ మెయిన్స్ రాస్తారు కదండి ఫస్ట్ లెవెల్లో. ఆ క్వాలిఫై అయిన మార్క్ తోటి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఐఐటీస్తో పాటు మనకి ఇంకొన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మనకి దగ్గరలో ఉన్న ఎన్ఐటి వచ్చి ఎన్ఐటి వరంగల్. సంసైట్ ఈజ్ ఈక్వల్ టు ఐఐటి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇస్ దేర్. ఇది కూడా ఆల్మోస్ట్ ఐఐటికి ఈక్వల్. సో ఇందులో ఎంట్రన్స్ కూడా వచ్చేస్తుంది మనకి ఓన్లీ జేఈ స్కోర్ తోటి. అండ్ దేర్ ఆర్ సమ్ డీమ్డ్ యూనివర్సిటీస్. అవి కూడా జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ తోటి మనకి అడ్మిషన్ ఇచ్చేస్తారు. మనకి నియర్ బై అంటే టెక్ మహీంద్రా ఒకటి ఉంది. సో ఇఫ్ యూ గెట్ గుడ్ పర్సంటేజ్ ఇన్ జేఈ యూ విల్ గెట్ ఫ్రీ అడ్మిషన్ ఇన్ దట్. ఓకే సార్, మరి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిపోతే పరిస్థితి ఏంటి సార్? దానికి మనకి వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. మన స్టేట్ వైజ్ చూసుకుంటే వెబ్సైట్ ఒకటి ఉంది తెలంగాణలో. సో తెలంగాణలో కూడా చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో ఎంట్రన్స్ రాస్తే క్వాలిఫై అయితే కూడా వస్తాయి అందులో కూడా సీట్స్. ఇవి కాకుండా మనకి ఇంకా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, అమృత ఉంది, మణిపాల్ ఉన్నాయి. సో వేరియస్ ఎగ్జామ్స్ ఆర్ దేర్. ఐఐటి జేఈ నో డౌట్ ఇట్ ఈస్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్, ఇండియా ప్రైడ్ అండి అది. ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అంతే ఇంటెన్స్గా ఉంటుంది. అందులో వస్తే సీట్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, నో డౌట్, యువర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్. రాకపోతే ఆల్టర్నేటివ్ కూడా తెలుసుకోవాలి పిల్లలు. ఆ టీవీలో వచ్చే యాడ్స్ చూస్తారు, పేపర్లో పలానా పిల్లవాడికి ఇంత ప్యాకేజ్ వచ్చింది, అబ్బో మా అబ్బాయి కూడా ఇస్తే బాగుండు అనుకుంటా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి అందరూ, కోరికలు ఉంటాయి. అదేంటో తెలుసుకొని పిల్లల్ని జాయిన్ చేస్తే బాగుంటుంది. మా దీక్ష కుకట్పల్లి బ్రాంచ్లో ఏం చేస్తామంటే పిల్లలు వచ్చిన స్టార్టింగ్ 15 daysలోనే వాళ్ళకి ఫండమెంటల్స్ టీచ్ చేస్తూనే ఈ ప్రోగ్రామ్ ఇంటెన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐఐటీజే ఈజ్ వాట్, దీంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎన్ఐటీస్లో ఎన్ని ఉంటాయి, ఇందులో రాకపోతే ఏంటి పరిస్థితి, ఇవి స్టార్టింగ్ 15 daysలోని ప్రోగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వన్స్ పిల్లవాడికి ఆ క్లారిటీ ఉంటే 1.5 months 2 months తర్వాత ఈ విల్ అండర్స్టాండ్ దిస్ కెపాసిటీ. సో కెన్ ఐ మూవ్ విత్ దిస్ ఆర్ మూవ్ విత్ దిస్ అని. సో దానికి కరెస్పాండింగ్గా మనం స్టెప్ తీసుకోవచ్చు. ఫ్యాకల్టీ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వీ విల్ గైడ్ దెమ్. సో మనకి ఐఐటి జేఈ ఒక్కటే లైఫ్ అయితే కాదండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందులో వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఓకే నాగరాజ్ గారు, ఇప్పుడు మనం అంటే స్టూడెంట్స్ లైఫ్ తీసుకుంటే ఫ్యాకల్టీతో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది. సో దీక్షలో పేరెంట్స్తో ఈ కమ్యూనికేషన్ కానీ ర్యాపో కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, నో డౌట్ ఇన్ దట్. పేరెంట్స్ రోల్ కూడా స్టూడెంట్ లైఫ్లో ఇంపార్టెంట్.
ఫ్యాకల్టీతో పాటు పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే స్టూడెంట్ని 100% పేరెంట్స్ మానిటర్ చేయాలి. ఇద్దరు కలిసి ఎప్పుడైతే స్టూడెంట్ని మానిటర్ చేస్తా ఫాలోఅప్ చేస్తారో అప్పుడే స్టూడెంట్ షైన్ అవుతాడు. ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం మా దగ్గర శాప్ అనే ప్రోగ్రామ్ ఉందండి. శాప్ అంటే ఏంటి సార్? అదేదో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉందండి. కాదండి, స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్. ఏం చేస్తారు సార్ ఈ ప్రోగ్రాంలో అంటే ప్రతి ఫ్యాకల్టీ కాదండి, ప్రిన్సిపాల్కి, వైస్ ప్రిన్సిపాల్కి, అకాడమిక్ ఇన్ఛార్జ్కి ఒక 15 స్టూడెంట్స్ని అడాప్ట్ చేస్తాం. ఏం చేస్తారు సార్ ఈ 15 స్టూడెంట్స్ని అంటే త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ వాళ్ళ అకాడమిక్స్ అంటే ఎవ్రీ వీక్ దే విల్ రైట్ ఎగ్జామ్, దోస్ రిపోర్ట్స్, how they are behaving in the class, the other aspects, like we used to conduct demos also in the class, how they are moving with the students. So all these things we will inform to the parent. In other words, we say that in charge is a parent representative. యూజువల్గా వేరే కాలేజీలో చూసారంటే కాలేజీకి వస్తారు, ప్రిన్సిపాల్ని కలుద్దాం అనుకుంటారు, ప్రిన్సిపాల్ ఏమో అవైలబుల్ ఉండడు, ఇంకెవరైనా కలుద్దాం అంటే వాళ్ళకి మన అబ్బాయి గురించి తెలియదు. స్టూడెంట్స్ గురించి కరెక్ట్గా చెప్పగలిగేది ఫ్యాకల్టీ అండి. ఎందుకంటే క్లాసులో చూసేది సారే, సార్ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? సో సార్ని ఇంటరాక్ట్ అయితే మనకి ఎగ్జాక్ట్ రిపోర్ట్ చెప్తారు. మనకి ఎగ్జాక్ట్ రిపోర్ట్ తెలిసిందంటే మన స్టూడెంట్ అంటే అబ్బాయి అమ్మాయి ఎవరైనా కావచ్చు, ఎక్కడున్న ల్యాబ్స్, స్టడీస్లో తగ్గుతున్నాడా, అందరితో సైలెంట్గా ఉంటున్నాడా, ఎవరితో మాట్లాడకుండా, ఎక్కువ గొడవ చేస్తున్నాడా, సో ఇవన్నీ ప్లస్ మైనస్ తెలిస్తే ఈ స్టూడెంటు, పేరెంటు, సార్ ముగ్గురు కూర్చొని దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అదే కాకుండా మా దగ్గర ఈ సార్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వీళ్ళు మంత్లీ వన్స్, ఇఫ్ నాట్ 2 వీక్స్కి ఒకసారి కూడా, వెన్ ఎవర్ విర్ ఫ్రీ, అంటే వెన్ వీ గెట్ ఏ స్టడీ అవర్ విల్ అలాట్ ద వర్క్ యాజ్ వెల్ యాజ్ వీ ట్రై టు ఇంటరాక్ట్ విత్ 2 స్టూడెంట్స్. ఎవరైనా ఒక ఇద్దరిని పిలిచి మాట్లాడుతూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంటరాక్షన్ కూడా 1-to-1 ఉంటుంది, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. అందరి ముందు అడిగామంటే వాడు చెప్పడేం, బయటకు వచ్చి ఒక రూమ్లో కూర్చొని చెప్పామనుకోండి చక్కగా వాడి ప్రాబ్లమ్స్ అనే చెప్తాడు. సో మనం క్లియర్ చేసే అయితే మనం క్లియర్ చేస్తాం. తనకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే వేరే వాళ్ళైనా దాన్ని మనం క్లియర్ చేసేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్. ఒక సెషన్లో కాకుండా ఇంకో సెషన్ అయినా మనతో ఓపెన్ అవుతాడు. అండ్ పేరెంట్కి కూడా ఎగ్జాక్ట్ డేటా వెళ్తూ ఉంటుంది, వీక్ బై వీక్, మంత్ బై మంత్, అండ్ 2 monthsకి ఒకసారి మన దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ వాట్ వీ డూ ఇన్ దట్ శాప్ ప్రోగ్రామ్. ఓకే సార్, అంటే ఫ్యాకల్టీ అండ్ పేరెంట్ రిలేషన్షిప్ గురించి, ముఖ్యంగా దీక్షలో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి చాలా బాగా వివరించారు. నమస్తే. దీక్ష విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ వింగ్ పద్మ గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మామూలుగా హాస్టల్ అనగానే అక్కడ ఫెసిలిటీస్ గురించి, కేరింగ్ గురించి, ముఖ్యంగా ఫుడ్ గురించి పేరెంట్స్లో కానీ అలాగే పిల్లల్లో కానీ ముందు భయపడిపోతూ ఉంటారు. సో దీక్ష విషయానికి వస్తే ఈ సౌకర్యాల గురించి మీరేమంటారు? దీక్షలో యాక్చువల్గా బాయ్స్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఈచ్ క్యాంపస్ 80 మెంబర్స్ స్ట్రెంత్, అంటే లిమిటెడ్ స్ట్రెంత్. అక్కడ 80 స్ట్రెంత్ ఉండేటప్పటికి వాళ్ళ కేరింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటారు. స్టూడెంట్స్ కూడా హాస్టల్లో అంటే ఎక్కువ మందిని పెట్టడం వల్ల కంఫర్టబుల్ ఉండదు. ఎక్కడైనా అంతే, ఎక్కువ మంది ఉంటే ఆ 80 మెంబర్స్ ఉండటం వల్ల మనకి కూడా ఏంటంటే వాళ్ళు మానిటర్ చేయటం ఈజీ, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ఈజీ మనకి ఇక్కడ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం షెడ్యూల్ అంటే టైం టేబుల్ ఒకటి ప్లాన్ చేస్తాం వాళ్ళకి. అంటే స్టడీ అవర్స్ టైం ఇది, రెస్ట్ టైం ఇది, పర్సనల్ కేర్ ఇది, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ హాస్టల్లో ఉన్న పిల్లలకి పేరెంట్స్ని వదిలి రావటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఫియర్ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు మెయిన్ మనం అక్కడ హ్యాపీగా ఉంచగలిగితే కనుక ఎక్కువ వాళ్ళ నుంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతాం ఫస్ట్, అదొకటి. ప్లస్ మనం ఎవ్రీ 20 మెంబర్స్కి ఒక మానిటర్ చేయడానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మనకి, ఎవ్రీ 20 మెంబర్స్. ఆ ఇన్ఛార్జ్ డ్యూటీ ఏంటంటే వాళ్ళని ఆల్రెడీ మనం ట్రైనప్ చేస్తాం ముందునే. ఇన్ఛార్జ్ వాళ్ళ పర్సనల్ కేర్ కానీ, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది మేడం. ఈ ఏజ్ గ్రూప్లో సాధారణంగా ఏంటంటే పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఉంటుంది, రిలేటివ్స్ నుంచి అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అడిగేటప్పుడు ఆ ప్రెజర్ని పోవాలి అంటే వాళ్ళకి షేరింగ్ పర్సన్ కావాలి. అన్ని పేరెంట్స్తో కూడా చెప్పుకోలేరు. వాళ్ళ ఏజ్ గ్రూప్ కానీ, కొంచెం ఏజ్ గ్రూప్ కానీ, వాళ్ళతో క్లోజ్గా ఉంటేనే మనకి చాలా విషయాలు తెలుస్తాయి.
అందువల్ల మనకు ఎవ్రీ 20 మెంబర్స్కి ఒక ఇన్ఛార్జ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. ఆ ఇన్ఛార్జ్తోనే పేరెంట్స్ ర్యాపో కూడా ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ కానీ హెల్త్ విషయాలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది వాళ్ళకి వెంటనే మనము డాక్టర్కి కాల్ చేస్తాము. సేమ్ టైం పేరెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. పేరెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చి మీ అమ్మాయి సిచ్యువేషన్ ఇది అన్నది మనము పేరెంట్స్కి ఎప్పటికప్పుడు మనం చెప్తా ఉంటాము. ఇంకోటి ఫుడ్, అది ఓన్ మెస్ మేడం, హోమ్లీ ఫుడ్. మాకు మెస్ ఓన్గా ఉంది. అంటే ఏం చేయాలి, న్యూట్రిషన్ ఫుడ్ కానీ అన్నీ కూడా మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది ఫుడ్. అంటే ఎక్కువ మసాలాలు అది కాకుండా ఈ ఏజ్ గర్ల్స్కి చాలా మెయిన్ ఏజ్ మేడం ఇది, 16 to 18. దాని గురించి మనం ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటాం. అంటే ఓన్లీ హాస్టల్ అని కాదు, హాస్టల్లో ఉంటే చాలా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటే బాగా చదువుతారన్నది మా దీక్ష ఉద్దేశం అంతే. ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళు ఎంత మనం వాళ్ళ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అది ప్లస్ ఓన్లీ దీక్ష అంటే హాస్టల్ ఒకటే కాదు మేడం, గ్రోత్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి, ఫీల్ హ్యాపీ. చాలా బాగుంది మ్యామ్, చాలా బాగుంది మేడం. అలాగే దీక్షలో తీసుకుంటే అమ్మాయిలకి సపరేట్ హాస్టల్ ఉంది కదా, ఏంటంటే అమ్మాయిలు అనేసరికి పర్టికులర్గా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి దీక్షలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మేడం? 24 hours 24/7 కంపల్సరీ సెక్యూరిటీ ఉంటారు మేడం. ఎవరిని అలౌ చెయ్యం. ఓన్లీ స్టూడెంట్స్ని చూడాలి అని వచ్చే పేరెంట్స్ కూడా ఓన్లీ పేరెంట్స్ని అలౌ చేస్తాం. అది కూడా ఆఫ్టర్ 6 నాట్ అలౌడ్ మేడం క్యాంపస్లో. బిఫోర్ 6 వచ్చి చూడాలి వాళ్ళు. అది కూడా మా టైం టేబుల్ ప్రకారం. ఎందుకంటే సెక్యూరిటీ మోర్ ఇంపార్టెంట్ మేడం. అందులో అంతమంది గర్ల్స్ మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం సెక్యూరిటీ చూసుకోవాలి. ప్లస్ క్యాంపస్ మొత్తం CCTV కవరేజ్ లోనే ఉంటుంది. అది మానిటరింగ్ ఎప్పుడు నేను చేస్తా ఉంటా. క్యాంపస్ లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర కంపల్సరీ మానిటరింగ్ చేస్తాము. అందుకని ఏ ప్రాబ్లము రాదు. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో సెక్యూరిటీ కూడా గర్ల్స్ క్యాంపస్లో అంతే ఇంపార్టెంట్. ఈక్వల్ ఉంటుంది కంపల్సరీ. అందుకని చెప్పి సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు మేడం దీక్షలో. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అంతమంది గర్ల్స్ క్యాంపస్ లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో సెక్యూరిటీ లేకపోతే చాలా కష్టపడవలసి వస్తుంది. థ్యాంక్ యూ పద్మ గారు, చాలా బాగా వివరించారండి. థ్యాంక్ యూ.